హే గైస్, సో ఫెబ్ 14 వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో మీరంతా ఎవరైతే సింగిల్ ఉంటారో వాళ్ళందరూ దే ఆర్ ప్లానింగ్ ఫర్ దేర్ పార్ట్నర్. యూ నాట్ ద ఆల్. వీళ్ళల్లో లైక్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరిలో ఎవరికైనా ప్రపోజ్ చేయడం, లేకపోతే మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఎక్సైటెడ్గా వాళ్ళని ఓకే చెప్పడం కాకుండా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. ఇఫ్ టైంపాస్ కోసం అయితే ఇవేం అవసరం లేదు, బట్ సీరియస్లీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ రిలేషన్ అనుకున్న వాళ్ళు ఈ పారామీటర్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఇద్దరు అటు మీ ఫ్యామిలీస్కి అండ్ మీ ప్రయారిటీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా, అండ్ ఫినాన్షియల్ బర్డెన్స్ అనేది నాట్ ఓన్లీ మెన్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఈక్వల్ టు ఉమెన్ కూడా అని అమ్మాయి ఆలోచిస్తుందా లేదా, అండ్ ఉమెన్లో వచ్చేసి నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేయగలదా లేదా, అది ఉమెన్ చూసుకోవాలి. అండ్ ఏదన్నా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఇద్దరు డిస్కస్ చేసుకోండి. మీ ఇద్దరి విషయం అయితే ఇద్దరు డిస్కస్ చేసుకోండి. లేదు మీ ఇద్దరి విషయం కాదు, ఇట్స్ అబౌట్ టు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో మీ పేరెంట్స్ని ఇద్దరిని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేయండి. సో దట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు బెటర్ ఐడియాలజీ షేర్ చేస్తారు. దానివల్ల మీకు వచ్చే నష్టమేం లేదు. టూ సైడ్స్ ప్రయారిటీస్ అనేవి బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా మీ డెసిషన్కి కానీ మీ ఫ్యూచర్ ప్లాన్కి కానీ ఇవన్నీ చూసుకోండి. లవ్ అంటే ఏమంటారు, ఇట్స్ నాట్ లైక్ ఎగ్జైట్మెంట్ అదొక్కటే కాదు, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి లవ్లో. అది మీరు ఫస్ట్ తెలుసుకొని బేస్డ్ ఆన్ దట్ మీ డెసిషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అంతే తప్పితే ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి మీరు ఒక లూప్లోకి అయితే వెళ్ళిపోవద్దు. ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ మోరెవర్ వచ్చేసి చాలామంది మ్యారేజ్ అంటే ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్తో ఉంటారు. బికాస్ ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోకపోవడం వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు డ్రింక్ చేస్తున్నారు ఈ రోజుల్లో, కానీ స్టిల్ సొసైటీ అమ్మాయి డ్రింక్ చేసేదాన్ని తప్పితే అబ్బాయి డ్రింక్ చేసేదాన్ని తప్పుపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వితిన్ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమి పెద్ద కన్సిడరేషన్ అవ్వం. బట్ ఇదే విషయం పెళ్ళి చేసుకోబోయే ఫ్యామిలీ తరపున అబ్బాయి వాళ్ళ సైడ్ తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. అంటే ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే మీరు షాపింగ్ చేసే దగ్గర నుంచి మీ డే టు డే యాక్టివిటీస్ దగ్గర నుంచి మీరు అవతల వాళ్ళతో రెస్పాండ్ అయ్యే విధానం ప్రతి ఒక్కటి కూడా అమ్మాయిలో కన్సిడరేషన్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మెన్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా మీ ఇద్దరి విషయంలో మంచిగానే ఉంటాడు. బట్ ఎప్పుడైతే వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారో అప్పుడే తన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు, కంట్రోల్ కూడా అవ్వదు మోరెవర్. సో మీరు డే 1 అంటే ఆ రిలేషన్లోకి ఎంటర్ అయ్యే ముందే మీరు 1కి 100 టైమ్స్ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకోకుంటేనే అవుతుందా లేకపోతే అవ్వదా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోకపోవడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది చాలా షార్ట్ అవుతుంది. పొట్టిగా కదా అవడం, షార్ట్ రిలేషన్షిప్ అవుతుంది. లైక్ ఇప్పుడు అంటున్నారు కదా సిచ్యువేషన్షిప్, సంథింగ్ ఫ్లాగ్షిప్, రెడ్ ఫ్లాగ్, సంథింగ్ ఏదేదో అంటున్నారు కదా. ఇట్లాగా ఒక రిలేషన్ 10 years ఉండేది 5 yearsకి, 5 years ఉండేది 2 yearsకి, 2 years ఉండేది 1 yearకి, ఇట్లాగా అయినప్పుడు 2 weeksలో కూడా మీకు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి. మీరు తొందరపడిపోయి ఒక్కటేసారి డెసిషన్ తీసుకోకుండా మీ మదర్ అండ్ ఫాదర్ తోటి షేర్ చేయండి. మీరు ఫ్రెండ్లీగా షేర్ చేయండి. ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి సో అండ్ సో ఇది జరుగుతుంది అని మీరు చెప్పండి. వాళ్ళు వింటారు. ఎందుకంటే ఫైన్ డే మీరు చెప్పింది జరుగుతుంది. వాళ్ళు మీరు ఏది చెప్పినా సరే మీకు చేసేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు ఏదన్నా డ్రెస్సెస్ కొనుక్కోవాలని ఏదైనా సరే మీకు నచ్చిందే జరుగుతుంది. మీకు నచ్చిందే చెయ్యాలనుకుంటారు పేరెంట్స్ కూడా. సో ఒకసారి మీరు వాళ్ళతో కూర్చొని సో అండ్ సో అబ్బాయి ఇట్లా, అమ్మాయి ఇట్లా అంటుంది, ఇట్లా అంటున్నాడు, నాకు పర్ఫెక్టా కాదా, ఇఫ్ వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు చూస్తుంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఆ అబ్బాయి మన అమ్మాయికి కరెక్టేనా, ఆ అమ్మాయి మన అబ్బాయికి కరెక్టేనా అని చెప్పేసి వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళ డెసిషన్ కూడా అడగండి. అలా తెలుసుకున్నప్పుడు మీకు కూడా ఒక వాల్యూ పెరుగుతుంది ఇంట్లో. అట్ ది సేమ్ టైం ఎట్లా అంటే మీరు ఒక మెసేజ్ ముద్దలు ఇప్పుడే రావాలి. సో మీకు కూడా ఒక వాల్యూ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇదే మెథడ్ని అవతల వాళ్ళ ఇంట్లో కూడా ఫాలో అవ్వమని చెప్పి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఫాలో అవ్వమని చెప్తే అవతల ఉన్న పేరెంట్స్కి కూడా ఓకే వీళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీ మీద ఇంకా వాళ్ళకు కూడా, మీరు వేరే ఇంటి నుంచి వస్తున్నా కూడా మీ మీద ముందే వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్టివ్ మెథడ్లో వెళ్ళండి తప్పితే బ్లైండ్లీ అయితే లవ్ ఫార్మేట్ తోటి వెళ్ళకండి. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ లవ్ అనేది ఒక ఇల్యూజన్ తప్పితే ఇన్ ప్రాక్టికల్గా వచ్చేసి లైఫ్లో ఇవే మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇఫ్ మీరు నిజంగా మ్యారేజ్, పిల్లలు అనే దాని మీద సీరియస్గా ఉంటే ఇవి మాత్రమే వర్కౌట్ అవుతాయి తప్పితే లవ్ అస్సలు వర్కౌట్ అవ్వదు. మ్యారేజ్ అనేది ఎప్పుడు డోంట్ గో విత్ బ్లైండ్, గో విత్ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ మీకు సెట్ అవుతుందా లేదా, నువ్వు లేకపోతే కోసుకుంటా, నువ్వు లేకపోతే కోసేస్తా, అసలు ఇవి వర్కౌట్ అవ్వవు, అసలు ఉండవు అలాంటివి. ఎందుకు సడన్గా మీరు ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతారు, ఐదర్ ఆమె అతను వెయిట్ చేస్తారా మీకోసం? లేకపోతే మీ ఫోటో పెట్టుకొని అభినందన మూవీస్లో లాగా అలా ఎదురు చూస్తూ ఉంటారా? లేకపోతే చుక్కలతో చంద్రుడితో మాట్లాడుతుంటారా? అవన్నీ సినిమాలో అవుతాయి, రియాలిటీలో ఇవేమి ఉండవు, ఇట్లా జరగదు కూడా. సో మీరు ఎడల్ట్స్ అయితే రెస్పెక్టివ్ మేనర్లో వెళ్ళండి, అలా ట్రై చేయండి తప్పితే ఇట్లా వేరేలాగా ట్రై చేయొద్దు. డోంట్ గో విత్ blindly love. Keep it up guys. Thank you.